మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తూ ఆ విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కొరకు కృషి చేసినటువంటి క్రియేటర్ కృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ప్రధానంగా విద్యార్థులకు ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటివి మీరు వాటిని భర్తీ చేసే క్రమంలో ముందుకెళ్ళగలిగారు? మనకేంటంటే పిల్లల్లో ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉండిందండి. అంటే నాకు బలం లేదేమో, నాకు శక్తి లేదేమో, నాకు తెలివి లేదేమో, అది పుట్టుక కారణంగా కానీ వారి డబ్బు కారణంగా కానీ మనం తక్కువేమో అని ఒక ఫీలింగ్ ఉన్నది. మనిషిలో కలవాలంటే భయము, ఫిజిక్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం, ఇక్కడ రకరకాలుగా ఉన్నది. ఈ పిల్లల్లో కూడా మనం నేర్పించిన పాయింట్ ఏంటంటే మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీకంటే ఎవరు ఎక్కువ కాదు. మీరు శ్రమిస్తే, మీరు మనసు పెడితే, సంకల్పం గట్టిదైతే చదువు వస్తుంది, మానసిక పరివర్తన వస్తుంది, మార్కులు వస్తాయి, మీలో పెను మార్పులు వస్తాయని మనం నేర్పించగలిగాం. పిల్లల్లో కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల హాస్టల్ని ఎందుకు మనము ఎంచుకున్నామంటే, ఒక అమ్మాయి చదివితే 4 తరాలు బాగుపడతాయి. తను, తన కుటుంబం, అత్తవారిళ్ళు, తనకు పుట్టబోయే పిల్లలు, ఇట్లాగా 4 తరాలు. పిల్లలకి ఏంటంటే పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు, తెలివితేటలతో ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఒక మార్గం తెలియలేదు. మనం ఇప్పుడు దాదాపుగా 5 ప్రోగ్రాములు చేసాం పిల్లలతో కలిపి. 5 ప్రోగ్రాంల వాళ్ళకి ఏంటంటే విపరీతమైన శక్తి వచ్చినట్టు. శక్తి ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ లోపల ఉన్న పవర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం చెప్పడం వల్ల వాళ్ళలో ధైర్యం వచ్చింది. రెండోది, 1 నుంచి 100 మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. మా ఊహ ఏంటంటే అద్భుతం జరగవచ్చు, ఊహించనన్ని మార్కులు కూడా రావచ్చు. ఆదోని హాస్టల్ నుంచి ఒక గుడ్ న్యూస్ వింటామనే నమ్మకం కూడా గట్టిగా కలిగింది మాకు. అంటే ప్రధానంగా మీరు విద్యార్థుల కోచింగ్ అనంతరం ఈ రోజు వెళ్ళి విద్యార్థులతో మీట్ అయినట్టున్నారు సార్. అంటే విద్యార్థులు ఎలాంటి కాన్ఫిడెన్స్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా కనిపించింది? రైట్. ఎగ్జామ్ ఎలా రాశారు అని అడిగితే జనరల్గా తటపటాయించే సమాధానం వచ్చేది. ఇప్పుడు మూకుమ్మడిగా బ్రహ్మాండంగా రాశాం, ఎక్సలెంట్గా రాశాం అనే సమాధానం వస్తుంది. రెండోది ఏంటంటే ఈరోజు పేరెంట్స్ని కూడా కూర్చోపెట్టి మాట్లాడించాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో పర్టికులర్గా చదువు కొంతవరకే నేర్పిస్తారు. 10th క్లాస్ తర్వాత అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయడము, అత్తవారింటికి పంపించడము, ఇది పెద్ద సమస్య ఉంది. పేరెంట్స్తో ఈరోజు మాట్లాడటం జరిగింది. దయచేసి అమ్మాయిలను చదవనివ్వండి, బతకనివ్వండి, ఎదగనివ్వండి, గెలవనివ్వండి అని నేర్పించగలిగేవండి. చాలామంది పేరెంట్స్ కూడా అవి మేము ఆపాలనుకున్నామండి, వాళ్ళని చదివిస్తామని ముందుకు వచ్చారు. రెండోది అతిపెద్ద సమస్య మనకేంటంటే పిల్లలు హాలిడేస్లో ఏం చేయాలని ఒక ప్రాజెక్ట్ ఇవ్వగలిగాం మనము. ఇంట్లో వెళ్ళి ఖాళీగా కూర్చోకుండా వీళ్ళన్నింటి ఒక గ్రూప్ లాగా రెడీ చేసి ప్రతిరోజు వాళ్ళ యాక్టివిటీని మానిటరింగ్ చేసేలాగా ఒక ప్లాన్ చేస్తున్నాము. చాలా సమస్య మనకేంటంటే ఫోన్లు చూస్తుంటారు అమ్మాయిలు, ఫోన్ల ద్వారా తప్పుదారిలో వెళ్తారు, అట్రాక్ట్ అవుతారు అనే సమస్యను ఈ ఫోన్ను మంచిగా ఎట్లా వాడుకోవచ్చు, ఎనర్జెటిక్గా ఎట్లా వాడుకోవచ్చు, లేదు ఇంటర్మీడియట్ ఏ కోర్సు తీసుకోవాలి, ఆ తీసుకునే మార్గాలు ఏంటి, ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలా, అమ్మాయిలు కాబట్టి గవర్నమెంట్ హాస్టళ్ళు ఎక్కడున్నాయి, చదువు ఎక్కడ, ఇదంతా కూడా గైడెన్స్ మేము ఇవ్వాలని సంకల్పించాము. ఈ కార్యక్రమము ఇక్కడితో ఆగలేదు, కొనసాగింపుగా జరుగుతూనే ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళలో విద్యావేత్తలు తయారైపోయి, మేధావులు తయారైపోయి సమాజానికి ఉపయోగపడే శక్తులుగా అమ్మాయిలు మారతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రధానంగా కేవలం 10వ తరగతి ఫలితాలు, మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులకు మీరు ఇచ్చారా, లేకపోతే వ్యక్తిత్వ వికాసం కొరకు భవిష్యత్తులో అంటే కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళే క్రమంలో కోచింగ్ ఇవ్వగలిగారు? మన మొదటి ప్రాధాన్యత అయితే వారిలో పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం అని ఒక కంప్లీట్ స్ట్రక్చర్. మార్కులు అనేది సెకండ్ ప్రయారిటీ ఇచ్చాం. ఇదేంటంటే మార్కులు బై ప్రొడక్ట్. ఎప్పుడైతే వాళ్ళ క్యారెక్టర్ మారుతుందో, ఆలోచన మారుతుందో, వాళ్ళ చదివే టైమింగ్ మారుతుందో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే చదవడానికి టీచర్లు పిలిచేవాళ్ళండి. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వచ్చి కూర్చొని చదువుతున్నారు. మార్నింగ్ 7 నుంచి 8 వరకు చదివేవాళ్ళండి, ఇప్పుడు 9 వరకు చదువుతున్నారు, రాత్రి 10 వరకు చదువుతున్నారు, చదివినంతసేపు చదువుతున్నారండి. ఇదంతా కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కలిగిన మార్పే, వ్యక్తిత్వంలో కలిగిన మార్పే, మానసిక వికాసం వల్లనే వారి ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. కాబట్టి చదువులో మార్కులు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాం. చివరిగా చెప్పండి సార్, అంటే విద్యార్థులు అంటే ఎలాంటి దశలో ముందుకు వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఎలాంటి చైతన్యంతో ముందుకు వెళ్ళబోతున్నారు? రైట్. మేమిచ్చిన ఈ స్ఫూర్తితో తప్పనిసరిగా విద్యార్థుల క్యారెక్టర్ను కొనసాగిస్తారు. రెండవది, చదువు విలువ తెలుసుకున్నారు, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే శక్తులుగా మారుతారు. మన ఉన్నతమైన పొజిషన్స్ అంటున్నాం,
వీళ్ళొక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఆంట్రప్రెన్యూర్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు,